ఎప్పుడు మీరు అంటే సాధారణంగా సర్వైకల్ క్యాన్సర్ కోసం చాలా ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది. ఎందుకని మహిళల్ని ఎక్కువ అది ఎందుకు వెంటాడుతుంది? అసలు ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువ కేసులు పెరుగుతున్నాయి? గణేష్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది నాకు ఎంతో బాధ కలిగించేటువంటి క్యాన్సర్ ఇది. నేను ఆ మాట ఎందుకు అంటున్నానంటే, ఒక నివారించదగ్గ క్యాన్సర్ని మనం నివారించలేకపోతున్నాం. ఓకే. ప్రివెంటబుల్ క్యాన్సర్ ఈజ్ నాట్ ప్రివెంటెడ్. ఎందుకు అంటే సర్వైకల్ క్యాన్సర్ దేనివల్ల వస్తుంది? ఒక హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ఆడవాళ్ళలో పెళ్ళైన తర్వాత 80-90% ఆడవాళ్ళలో ఉంటుంది. ఇది నార్మల్ వైరస్ లాగా ఉంటుంది. ఇదేదో కొత్త కోవిడ్ లాగానో ఏదో రేర్ గా ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది కాదు. ఓకే. సో ఈ యొక్క హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. ఇది మనకి ఎప్పటి నుంచో తెలుసు, 40-50 సంవత్సరాల నుంచి తెలిసిన విషయం ఇది. దీనికి ఎఫెక్టివ్ వ్యాక్సిన్ 30 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉంది. 30 సంవత్సరాల నుంచి? ఎస్. 1995 నుంచి 2000 లోపల ఎన్నో ఏదో ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది 15 సంవత్సరాల క్రితం. ఎవరికో ఒక వ్యాక్సిన్ తీసుకుంటే జ్వరం వచ్చింది, దాన్ని కొంచెం సెన్సేషనలైజ్ చేసుకుని ఎవరికి వాళ్ళు రాంగ్ అపోహాలు పెట్టుకుని ఈ వ్యాక్సిన్ తీసుకుంటే జబ్బు. ఇప్పుడు చాలా మంది కోవిడ్ గురించి అట్లీస్ట్ ఏంటి, కోవిడ్ వ్యాక్సిన్ చాలా హరీడ్గా వచ్చింది 1-2 years లో. ఈ వ్యాక్సిన్స్ 25 ఏళ్ళు 30 ఏళ్ళు హిస్టరీ ఉంది. ఓకే. లాంగ్ టర్మ్ ఫాలో అప్ ఉంది, సేఫ్టీ గురించి డేటా ఉంది. కానీ దీన్ని తీసుకోవడంలో ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇప్పుడు మరి ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా అనౌన్స్ చేశారు, కానీ ఇంకా అది ఇంప్లిమెంటేషన్ జరగటం లేదు. కొన్ని దేశాల్లో, ప్రత్యేకంగా ఆస్ట్రేలియా గురించి మీరు ఆలోచిస్తే సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ అని వాళ్ళు డిక్లేర్ చేయబోతున్నారు నెక్స్ట్ 1-2 years లో. ఏదో మనకు పోలియో ఫ్రీ అన్నట్టు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. పోలియో ముక్తం ఎలాగైతే మన భారత్ అనుకున్నామో అట్లానే ప్రపంచంలో పోలియో లేదని అనుకుంటున్నాం. అట్లనే మరి ఇక ఆస్ట్రేలియా కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, ఇక సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీగా అవి చెప్పబడిపోతా ఉన్నాయి. సో అంటే మన డెవలప్మెంట్ కూడా అక్కడ మనం మంచి హెల్త్ మన ప్రజల్లో ఉండి ఇలాంటి కొన్ని క్యాన్సర్ రాకుండా మనం చూసుకోగలిగితే ఐ థింక్ అది చాలా గొప్ప విషయం. అంటే ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన కలిగి ఈ యొక్క హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి, మరి అంటే అమ్మాయిలకు బిట్వీన్ 9-12 years ఆర్ బిఫోర్ మ్యారేజ్ ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఈ మెసేజ్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఏంటండి ఇది హెచ్పివి వైరస్ ఏంటి? అందులో 16 and 18 అని చెప్తున్నారు. ఏంటండి అసలు ఇది? అంటే ఇప్పుడు మన కోవిడ్ గురించి మీరు చూసారు, చాలా వేరియంట్స్ ఉంటాయి కదా. ఒక వైరస్ వచ్చింది అనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఆ వైరస్ రెసిస్టెన్స్ బాడీలో వస్తుంది కాబట్టి అది కూడా మార్పు చెందుతూ ఉంటుంది. ఓకే. వైరస్ నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి వేరియేషన్ ఉంటుంది, దానికి వేరియంట్స్ ఉంటాయి, రైట్? అట్లనే ఇప్పుడు ఇక హెచ్పివి కూడా ఒక వైరస్ ఇది. సో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ పేరులోనే ఉంది. సో ఇది కూడా డిఫరెంట్ వేరియంట్స్ ఆర్ దేర్. 16, 18, 33, 35 అట్లా సుమారుగా ఒక 30-40 టైప్స్ ఉన్నాయి. కానీ మోస్ట్ కామన్ అనేటువంటిది ఒక 9 వైరస్లు ఉన్నాయి. వీటిల్లో కూడా 16, 18, 33, 35 అనేది సర్వసాధారణంగా 80% ఆఫ్ క్యాన్సర్స్ కి ఈ 4 కారణం. అంటే ఆడవాళ్ళలో ఉంటుంది ఇది, ఆడవాళ్ళలో ఉంటుంది, మగవాళ్ళలో కూడా ఉంటుంది ఇన్ఫెక్షన్. అంటే హెచ్పివి ఇన్ఫెక్షన్ మగవాళ్ళలో కూడా రావచ్చు. ప్రత్యేకంగా ఇప్పుడు మీరు అమెరికా లాంటి దేశంలో చూస్తే అబ్బాయిలకు కూడా హెచ్పివి వ్యాక్సినేషన్ ఇస్తారు. ఎందుకంటే ఓరల్ క్యాన్సర్స్ కానివ్వండి, జెనైటల్ వార్ట్స్ కానివ్వండి, లేకుంటే ఏనల్ వార్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ యొక్క హెచ్పివి వల్ల వస్తూ ఉంటాయి, ఓరల్ క్యాన్సర్స్ కొన్ని వాళ్ళలో. సో దానికోసం అబ్బాయిలు కూడా మ్యాండేటరీగా ఇస్తున్నారు. మనకి రేషనింగ్ ఆఫ్ ది అవైలబుల్ వ్యాక్సిన్, ఉన్న వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి ఇవ్వడం లేదు కాబట్టి మనం అబ్బాయిలకి మ్యాండేటరీగా ఇప్పుడు ఇవ్వటం జరగటం లేదు ఇక్కడ. సో అమ్మాయిలు కూడా వ్యాక్సినేషన్ ఎంతమంది తీసుకుంటున్నారు మన దేశంలో? నాట్ ఈవెన్ 5%. ఓన్లీ 5%. చాలా అంటే బాధాకరమైన విషయం. అంటే ఇది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో పెట్టడం జరిగింది ఇప్పుడు. అంటే ఇదేదో కొత్తగా వచ్చింది తీసుకోవాలా వద్దని అపోహలతో కూడింది కాదు. అయినా కానీ ఇంప్లిమెంటేషన్లో, ఎందుకంటే ఇది మనము మరి సొంతంగా వేయించుకోవాలి కాబట్టి సమ్వేర్ ఇదే పర్వాలేదులే, ఇది ఇంపార్టెంట్ కాదు అని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో ఈ వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవాలనేది నా యొక్క సలహా. మరి మన ప్రేక్షకులకి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే, మీకు తెలిసిన 10 మందికి చెప్పండి హెచ్పి వ్యాక్సిన్ తీసుకున్నారని మెసేజ్ మీరు పాస్ ఆన్ చేస్తే మరి నిజంగా ఇది ఒక క్యాన్సర్ని మన జీవిత కాలంలో లేకుండా చూడొచ్చు. అంటే 100% సర్వైకల్ క్యాన్సర్ని ఒక చరిత్రగా చేసే ఆవిష్కారం మన చేతిలో ఉంది.